రోహిత్ శర్మ ఇండియా క్యాప్టెన్, కానీ ముంబైలో మాత్రం క్యాప్టెన్ కాదు. సరే, ఓపెనింగ్ వస్తున్నాడు, ఫెయిల్ అయ్యాడు, 2 మ్యాచ్లు ఫెయిల్ అయినట్టున్నాడు. వెంటనే తీసి పక్కన పెట్టేశారు. నిన్న అతన్ని తీసి పక్కన పెట్టేసిన, రోహిత్ శర్మని తీసి పక్కన పెట్టేసిన ముంబై మాత్రం గెలవలేకపోయింది మ్యాచ్. బట్ ఏంటంటే రోహిత్ శర్మ ప్లేస్లో వచ్చిన నమన్ ధీర్ మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ చూపించాడు. సో ఎల్ఎస్జీ మీద ముంబై ఇండియన్స్ గెలుస్తుందేమో అనుకుంటే ఉత్కంఠ పోరులో ఆఖరి ఓవర్లో కావాల్సిన ఆ స్కోర్ కొట్టలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి. మంచి లాస్ట్ 2 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ వేయడంతో ఎల్ఎస్జీ వాళ్ళు ముంబై ఓడిపోక తప్పలేదు. అసలు ఈ మ్యాచ్లో ఓవరాల్గా ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకునే ఉంది. త్వరగా శ్రీరామ్, మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత మీడియా గ్రూప్లో ఉన్న మిగతా ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముంబై గెలిచింది. ముంబై టాస్ గెలిచి మేము చేస్తా ఉన్నారు. ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటా ఉన్నారు. ఎల్ఎస్జీకి కొంచెం కష్టం అవుతుందేమో, మంచి డెసిషన్ తీసుకున్నారేమో ముంబై అనుకుంటే, ఎల్ఎస్జీకి ఓపెనర్లు ఇద్దరు కూడా చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని ఇచ్చారు. రెగ్యులర్గా మొన్న వరుస మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్లోనూ బ్రహ్మాండంగా ఆడుతున్న మిచెల్ మార్ష్ మళ్ళా ఒక 60 రన్స్ చేశాడు. మరక్రమ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో సరిగా ఆడలేదు. మిగతా మ్యాచ్లు కొంచెం అంతంత మాత్రంగా ఆడుతున్నాడు. ఓకే, ఫామ్లోకి వస్తున్నాడో రావట్లేదు అనుకున్నా. మరక్రమ్ ఈ మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడి 53 పరుగులు చేశాడు. ఆల్మోస్ట్ లాస్ట్ దాకా ఉన్నాడు. కొంచెం కొద్ది ఓవర్ల ముందు అవుట్ అయ్యాడు అనుకోండి. సో తర్వాత పూరన్ ప్రతి మ్యాచ్లోనూ బ్రహ్మాండంగా స్కోర్ చేస్తున్న పూరన్ కొంచెం తక్కువ స్కోర్గా అవుట్ అయ్యాడు. 12 పరుగులకు అవుట్ అయ్యాడు. అయినా సరే కావాల్సిన స్కోర్ని సాధించడంలో, అంటే 200 మైల్ రైన్ దాటడంలో ఎల్ఎస్జీ విజయం సాధించింది. రిషబ్ పంత్ మళ్ళీ ఇంకొకసారి ఫెయిల్ అయ్యాడు. రిషబ్ పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. చాలా ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు మిడ్ ఆఫ్లో. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏంటి, రిషబ్ పంత్ని అంత డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఏంటి పరిస్థితి ఇలా అవుతుందని చెప్పి ఎల్ఎస్జీ ఓనర్ తెలుసు కదా, ఆయన గోయంకా గారు, ఆయన క్లాసులు పీకుతాడు. మళ్ళీ ఈ రిషబ్ పంత్ అవుట్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళంగానే వెనకాల వెళ్ళి క్లాస్ పీకాడు అనేది అనధికారికంగా అందుతున్న వార్త. గతంలో ఇలాగే గొడవలు అయ్యి కేఎల్ రాహుల్ ఆ ఎల్ఎస్జీ టీం నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. మరి రిషబ్ పంత్ని బాగా పెద్ద స్థాయిలోనే డబ్బులు పెట్టుకున్నారు, కానీ ఇప్పటిదాకా పెర్ఫార్మెన్స్లు రావట్లేదు. ఆ విషయం మ్యాచ్కి ముందే రిషబ్ పంత్ కూడా చెప్పాడు, నా దగ్గర నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ రావాల్సి ఉంది, అందరం బాగా ఆడితే గెలుస్తూ ఉన్నాడు. కానీ మళ్ళీ తనే ఆడలేకపోయాడు. మళ్ళీ ఇంకోసారి రిషబ్ పంత్ ఫెయిల్ అయ్యాడు. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? కాకపోతే మ్యాచ్ గెలిచాడు కాబట్టి ఈ మ్యాచ్ వరకు, నెక్స్ట్ మ్యాచ్ వరకు పెద్ద ఇబ్బంది లేదు. ఆ తర్వాత నుంచి మరి ఆ టీం ఓనర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు చూడాలి. తర్వాత బదోని ఒక 30 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ ఒక 27 పరుగులు చేశాడు. దాంతో ఆల్మోస్ట్ మంచి స్కోరే వచ్చేసింది. ఆ తర్వాత నుంచి సమద్ ఒక 4, శార్దుల్ ఠాకూర్ ఒక 5 కొట్టి ఏదో మేము ఆడామనిపించారు. సరే, ఇది మొత్తం మీద ఓవరాల్గా చూస్తే 203 పరుగులు చేశారు. 203 పరుగులు అంటే చాలా ఎక్కువ చేసినట్టు లెక్క. యాక్చువల్గా అయితే అంత వస్తుంది అనుకోలేదు. లాస్ట్లో కొంచెం కంట్రోల్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒక్క హార్దిక్ పాండ్యా తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలే. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం అద్భుతంగా ఆడి ఈ సీజన్లో ఫస్ట్ ఫిఫర్ తీసుకున్నాడు. అంటే 5 వికెట్స్ హాల్. హార్దిక్ పాండ్యా 5 వికెట్లు, తర్వాత విఘ్నేష్ పుత్ర 1 వికెట్, అశ్విని కుమార్ 1 వికెట్, ట్రెంట్ బోల్ట్ 1 వికెట్ తీశారు. దీపక్ చహార్కి వికెట్ రాలేదు, శాంట్నర్కి వికెట్ రాలేదు. సో అది పరిస్థితి. ఓవరాల్గా 203 పరుగులు ఈజీగా గెలుస్తారు, పర్లేదు అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ వాళ్ళకి ఓపెనర్గా రోహిత్ శర్మని తీసేసినా కూడా మళ్ళీ ఓపెనింగ్లో సరైన పెర్ఫార్మెన్స్ రాల. రికల్టన్ తొందరగా అవుట్ అయిపోయాడు. విల్ జాక్సన్ పెడితే విల్ జాక్స్ తొందరగా అయిపోయాడు. విల్ జాక్స్ ఒక 5 పరుగులు, రికల్టన్ ఒక 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయారు.
కానీ రోహిత్ శర్మ ప్లేస్లో వచ్చిన నమంధీర్ మాత్రం 46 రన్స్ 24 బాల్స్లోని 46 రన్స్ కొట్టి బాగా ఆడాడు అనిపించాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ వచ్చే అవకాశం కూడా నమంధీర్కి ఉంది. సూర్యకుమార్ యాదవ్ 67, అందరికన్నా బాగా ఆడింది సూర్యకుమార్ యాదవ్. 43 బాల్స్లో 67 రన్స్ చేశాడు. తిలక్ వర్మ 23 బాల్స్లో 25. హార్దిక్ పాండ్యా కేవలం 16 బాల్స్లోనే 28 పరుగులు చేశాడు. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తిలక్ వర్మ దగ్గర ప్రాబ్లం వచ్చేసింది. తిలక్ వర్మ అసలు ఏమాత్రం కొట్టడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఒక్క షాట్ కూడా తగలేదు సరిగ్గా. 4 కొడదామని ప్రయత్నించడం, అదో సింగిల్ రావడం, 4 కొడదామని ప్రయత్నించడం, 6 కొడదామని ప్రయత్నించడం, అదో సింగిల్ లేదా క్యాచ్ లాగా వెళ్ళి జస్ట్ ఎవరు లేని ప్లేస్లో పడ్డం, ఇట్లాగే జరిగింది తప్ప అసలు ఏ స్థాయి క్రికెటర్ ఇతను తిలక్ వర్మ ఏ స్థాయి క్రికెట్ ఆడుతున్నాడు అన్నది అంత డౌట్ వచ్చేసేలాగా మనకి మాత్రమే కాదు తనకే డౌట్ వచ్చేసింది. ఏ స్థాయిలో డౌట్ వచ్చిందంటే చివరికి లాస్ట్ ఓవర్కి బిఫోర్ 19వ ఓవర్లో తనకి తనే రిటైర్డ్ అట్ వెళ్ళిపోయి అవుట్ అయినట్టుగా తనకి తనే ప్రకటించుకుని బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఏ క్రికెటర్కైనా చాలా చాలా అవమానకరమైన పరిస్థితి. తను కొట్టలేక టీం కోసం తను పెర్ఫార్మెన్స్ చేయలేక, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఏమాత్రం కొట్టలేక, చాలాసేపు ఆడినా కూడా ఏమాత్రం కొట్టలేక సింగిల్స్ తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చి స్కోర్ కొట్టాల్సిందేమో చాలా ఎక్కువ ఉండి ఇక నా వల్ల కాదని చేతులు ఎత్తేసి నాకు బ్యాట్కి బాల్కి కనెక్షన్ ఉండట్లేదు, తగలట్లేదు, నా వల్ల కాదని చేతులు ఎత్తేసి అవుట్ అయిపోయినట్టు తనకు తనే ప్రకటించుకుని సెల్ఫ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. కానీ కోలుకుంటాడు, మంచి బ్యాట్స్మెన్, చాలా మంచి స్పోర్ట్స్ పర్సన్ తిలక్ వర్మ. మళ్ళీ కోలుకుంటాడు దీని నుంచి అని ఆశిద్దాం. సో తనకి తనే సెల్ఫ్ అవుట్ అయిపోయి ఇంకా మన వల్ల కాదు, మనం ఉంటే కనుక మ్యాచ్ ఓడిపోయేలాగా ఉంది, మనకి బ్యాట్కి బాల్ కనెక్షన్ కుదరట్లేదు అని చెప్పి తను సెల్ఫ్ అవుట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా ముంబై కొట్టలేకపోయింది. ఎందుకంటే లాస్ట్ 2 ఓవర్లు అద్భుతమైన బౌలింగ్. ట్రెంట్ బోల్ట్ అలాగే శార్దుల్ ఠాకూర్, బొంబాయి గురించి వస్తుంది మైండ్లో. ఎనీవే లాస్ట్ 19వ ఓవర్ శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో తర్వాత ఆవేష్ ఖాన్కి కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. మిగతా కొట్టాల్సిన పరుగులు కొట్టకుండా కంట్రోల్ చేయడంలో ఆవేష్ ఖాన్ సక్సెస్ అయ్యాడు. ఈ 2 ఓవర్లు మ్యాచ్ని పూర్తిగా టర్న్ చేసింది. ఆ 2 ఓవర్లు అంటే 18వ ఓవర్ దాకా కూడా గెలిచే అవకాశం ఉందని అనిపించింది. కానీ శార్దుల్ ఠాకూర్ వేసిన ఆ 19వ ఓవర్ చాలా చాలా బాగా వేయడంతో అదే ఓవర్లో ఇక లాభం లేదని చెప్పి తిలక్ వర్మ బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, సెల్ఫ్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కొడదాం అనుకున్న షాట్లు హార్దిక్ పాండ్యాకి తగలలేదు. తర్వాత ఆవేష్ ఖాన్ బౌలింగ్లో కొట్టాల్సిన మిగతా బాల్స్లో కొట్టాలని 6లు కొడదామని హార్దిక్ పాండ్యా ప్రయత్నం చేసినా కూడా ఆవేష్ ఖాన్ కూడా చాలా మంచి బౌలింగ్ వేయడంతో అసలు హార్దిక్ పాండ్యా వల్ల కూడా కాల. సో కొట్టలేక, దాన్ని కంప్లీట్ చేయలేక, కొట్టాల్సిన స్కోర్ కొట్టలేక కేవలం 191 పరుగులకే 5 వికెట్ పడిన మళ్ళీ 5 వికెట్లు పడిపోయినాయంటే లేదు. అందులో ఈ పడిన 5 వికెట్లో ఒకటి తిలక్ వర్మ సెల్ఫ్ అవుట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే కేవలం పడింది 4 వికెట్సే. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ రన్ రేట్తో కొట్టలేకపోవడం, దానివల్ల పెద్ద ఇబ్బంది అయిపోయింది. సూర్యకుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ ఆడుతున్న టైంలో తిలక్ వర్మ షాట్లు తగలకపోయేసరికి కొంత టైం అసలు సూర్యకుమార్ యాదవ్ కూడా కొంత తను కొట్ట స్టైల్లో కాకుండా కొంచెం తగ్గి ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఓవరాల్గా దాంతో ఏమైంది, లాస్ట్ 2 ఓవర్లో కొంచెం ఎక్కువ స్కోర్ కొట్టాల్సిన పరిస్థితి, లాస్ట్ 2 ఓవర్లో 30 కొట్టాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ వేసేసరికి చాలా ప్రాబ్లం అయిపోయింది. సో అది పరిస్థితి. మొత్తానికి కొట్టలేక చివరికి ముంబై చేతులు ఎత్తేసింది. మంచి ఫైటే ఇచ్చారు, కానీ లాస్ట్ 2 ఓవర్లో చెప్పినట్టే ఇందాక అద్భుతమైన బౌలింగ్ వల్ల ఎల్ఎస్జీ గెలిచింది. సో ఎల్ఎస్జీ గెలిచింది కాబట్టి తక్కువ స్కోర్కి కేవలం 2కే అయిపోయినా కూడా మన రిషబ్ పంత్ ఈ మ్యాచ్కి సేఫ్ అయిపోయాడు. మరి ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ మ్యాచ్లో కూడా కొట్టలేకపోతే రిషబ్ పంత్కి ఏ స్థాయిలో క్లాస్ పీకుతాడు ఆ ఓనర్ అనేది పెద్ద డిస్కషన్ పాయింట్ అయిపోయింది. ఎల్ఎస్జీ గెలుస్తుందా ఓడుతుందా ఇవన్నీ కన్నా పక్కన పెడితే కేఎల్ రాహుల్ని వద్దనుకుని రిషబ్ పంత్ని తీసుకున్నారు. కేఎల్ రాహులే వద్దనుకుని వెళ్ళిపోయాడు. ఈ చిచ్చి ఇతనితోటి మనం పడలేము, ఈ ఓనర్ తోటి పడలేమని చెప్పి, ఆ గోయంకా తోటి పడలేమని చెప్పి మన కేఎల్ రాహుల్ అక్కడ ఆ టీం నుంచి వెళ్ళిపోయాడు. పెద్ద అమౌంట్ పెట్టుకుని రిషబ్ పంత్ని కొన్నారు. కొన్న తర్వాత వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నాడు రిషబ్ పంత్.
కొన్ని మ్యాచ్లు గెలుస్తున్నారు, కొన్ని మ్యాచ్లు ఓడిపోతున్నారు. ఇంకొక మ్యాచ్ ఓడిపోయి ఆ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ కొట్టలేకపోతే అసలు ఎలా ఉంటుంది రిషబ్ పంత్ పరిస్థితి, ఇతను ఎలా రియాక్ట్ అవుతాడు ఆ గోయంక అనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిన అంశం. సరే ఓ మ్యాచ్ గెలుస్తుంటారు, ఓ మ్యాచ్ ఓడిపోతుంటారు. ఎల్ఎస్జి మ్యాచ్ ఆడుతుందంటే రిషబ్ పంత్ ఆ గోయంక మీదే కెమెరాలన్నీ ఉంటున్నాయి. అసలు రిషబ్ పంత్ కన్నా కూడా ముంబై ఆడుతున్నంతసేపు కూడా ముంబై గెలుస్తుందేమో అన్న సిచ్యువేషన్ వస్తున్నంతసేపు కూడా కెమెరాలన్నీ ఆ గోయంక మీదే వెళ్తాయి. అంటే అతను ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాడు ప్లేయర్స్ మీద, మ్యాచ్ మీద. అంటే ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్టే చూపిస్తున్నాడు అతను. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అతని మొహంలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒక వికెట్ పడంగానే జేబులోంచి ఒక దేవుడు బొమ్మ తీసుకుని ఇలా కళ్ళకు అద్దుకుని దండాలు పెట్టుకోవడం కానీ, ఆ గోయంక చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే అవే ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాయి ఆడియన్స్ని. సో రాబోయే రోజుల్లో ఇంకెన్ని విచిత్రమైన విన్యాసాలు చేస్తాడో ఆ గోయంక, రిషబ్ పంత్ పరిస్థితి ఏంటో అనేది చూద్దాం. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ అండ్ వేదాంత మీడియా ఛానల్స్ అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.